మండలం పాతలపాడు గ్రామంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శతాబ్దాల చరిత్రను సాక్షిగా నిలిచిన దేవాలయం. అయితే ఈ గుడి అభివృద్ధి అలాగే దీనికి సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతి అవుతున్నాయన్న నేపథ్యంలో ఈ రోజు ఆ గుడికి సంబంధించిన అంటే గ్రామ ప్రజల దగ్గర మనం ఉన్నాం. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ అంటే ఈ గుడి చరిత్ర ఏమిటి, ఎప్పుడు వెలిసింది? చరిత్ర అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అండి. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అంటే మేము పుట్టక ముందు మా పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఈ ఏరియాలో ఈ దేవాలయం తప్ప దేవాలయం లేదండి. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇక్కడ అతి పురాతనమైన దేవాలయం. 538 ఎకరాల 11 గుంటలో 12 గుంటలో మా దేవాలయానికి భూమి ఉందండి. అక్కడి నుంచి ఒక్క మెతుకు కూడా దేవుడు తినట్లేదండి. గత 70 సంవత్సరాల నుంచి అన్ని మెతుకులు వాళ్ళే తింటున్నారు, అనుభవిస్తున్నారు. కానీ అన్యాక్రాంతం కాదండి. రూల్ ప్రకారంగా కోర్టు వాళ్ళు కూడా 2006లో దేవాలయానికే తీర్పిచ్చారు. కాకపోతే అప్పుడున్న కలెక్టర్ గారు వారు శ్రద్ధ తీసుకోలేదు, గ్రామస్తులు కూడా అప్పుడు తెలియక పట్టించుకోలేదు. ఇప్పుడు మా గ్రామస్తులంతా ముందుకు వస్తుంది, దీని వ్యవహారం అంతా తేల్చాలి, ముందు కౌలు వసూలు చేయాలని. అయితే ఇప్పుడు ఆ 530 ఎకరాల కాను చౌతాయి ఇనాం అంటే ఏ అధికారి కూడా, ఏ రెవెన్యూ అధికారి కూడా వేరే పేరుకు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదండి. దాని యొక్క ప్రవృత్తి అలాంటిదని తెలిసిన వాళ్ళు అన్నారు. ఆ చౌతాయి ఇనాం అంతా ఎండమెంట్లో దస్త్రం ఉందండి. రెవెన్యూలో కూడా మా దేవాలయం పేరే ఉంది. 100% కాగితాల ప్రకారంగా మా దేవాలయం పేరు ఉంది. 100% వాళ్ళు కాస్తులు ఉన్నారు. కనీసం దేవాలయానికి ఒక మెతుకు కూడా వాళ్ళు ఇవ్వకుండా అనుభవిస్తున్నారు. వాళ్ళు మా దేవాలయంలో కౌలు చెల్లించి భాగస్వామ్యం కావచ్చు, మేము వాళ్ళ నుంచి ఊడగులుతాం అనట్లేదు. ఎంతో కొంత కౌలు ఇచ్చి దేవాలయ కైంకర్యాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ దిశగా మా మంత్రి గారికి అర్జీ పెట్టుకున్నాం, కలెక్టర్ గారికి పెట్టుకున్నాం. ముందు ఈ దేవాలయం యొక్క భూములు దేవాలయానికి కావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి దేవాలయానికి ఆదాయం లేక పూజా కార్యక్రమాలు జరగట్లేదండి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారైనా ఎవరైనా తెలిసిన వారి ఎవరిని అన్యాయం చేయడం కాదు, అందరికీ న్యాయమే జరుగుద్ది. మా దేవాలయానికి మంచి చేస్తే వాళ్ళకి ఇంకా మంచి జరుగుద్ది, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. అవి చదువుతాయి ఈనాం కాబట్టి అనుభవించే వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు అనుభవించినా కూడా అది వాళ్ళది కాదండి. ఇంకా ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి కొనడం అమ్మడం కూడా జరగదు. అమ్మిన వాళ్ళ తప్పే, కొన్న వాళ్ళ తప్పేనట. కాబట్టి ఉన్న భూములన్నీ అసలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు అవి గాలివారిగూడెం, జోగలపాడు, మహబాద్ పోయే రోడ్డు పరిధిలో ఉన్నాయండి. 538 ఎకరాల పైచిలకు ఒక 50 ఎకరాలు పట్టా అయింది, అది చెల్లదండి. అది త్వరలో దాన్ని కూడా వెలికి తీసి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. అది ఎప్పుడు కూడా వాళ్ళ పేరు మీద అయితే కాదండి. అది వాళ్ళు ఎన్నాళ్ళైనా కబ్జా కింద కూడా లెక్క కాదట. దయచేసి మరి ప్రభుత్వానికి ఏమన్నా ప్రభుత్వ అధికారులకు కానీ నాయకులు ఇప్పుడు తెలియపరుస్తున్నాం. నిన్నటి నుంచి ఇప్పుడు ఇక్కడ మా పాతలపాడు విలేజ్ వ్యవసాయక గ్రామం అండి. ప్రతి వాళ్ళున్న బిజీలో వచ్చేసరికి ఆ వ్యవసాయంలో లాస్ వచ్చి వాళ్ళ మనసు బాగోలేక ఇలాంటి వాటి మీద వాళ్ళు మైండ్ పెట్టలేకపోతున్నారు. అదే సిటీ అయితే వాళ్ళకు వ్యాపారాలు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, సంతోషంగా ఉంటారు. మా దగ్గర రైతులు ఇవో పత్తి పోయింది, మిర్చి పోయింది, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ సంసారాలు సరిదిద్దుకోలేక నాటి నుంచి దీన్ని ఇప్పుడు అయ్యో పాపం మన దేవాలయానికి ఇది లేదు, అయ్యప్ప స్వాములు పెరిగిండ్రు, భక్తులు పెరిగిండ్రు, దేవాలయం గురించి ఇప్పుడు కాస్త ఇప్పుడున్న యూత్ మా దేవాలయంలో పెద్ద మనుషులు కూడా కాస్త సరే ఏదో కవులు వసూలు చేపించి ఏర్పాటు చేద్దామనే ఆశలో ఉన్నారు. ఈ దూరంలో ఇలాంటి వ్యవసాయ పరిస్థితులు అనుకూలించక పట్టించుకోలేదు. దానికి అందువల్ల ఇంత కాలం గడిచిందండి. 70 సంవత్సరాలు. మేము ప్రధానంగా ఏం కోరుకుంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి భూములకి న్యాయం చేయడం, సాదా పరిణామాలు ఎట్లయితే పాట రిజిస్ట్రేషన్ చేస్తుందో ఈ రూల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా చౌతాయి ఇనాం కూడా 1B చేసి మా దేవునికి పాస్బుక్ ఇచ్చి మా దేవాలయం నిర్మాణానికి సహకరించమని మంత్రుల్ని కోరుతున్నాం. మా గ్రామస్తులందరి తరఫున వాళ్ళకు రైతులకు కూడా వాళ్ళ మీదకి ఇదే లేదు. మా దేవాలయం భూమి మీరు ఎంతో అంతో మా కౌలు ఇచ్చి సహకరించాలనే కోరుతున్నాం. మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సహకరించకపోతే మా గ్రామస్తులంతా ఒక యూనిట్ గా తయారై ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పుడు భూములు సాగు చేస్తున్న వారు గుడికి ఎలాంటి ఇవ్వట్లేదు. ఒక 70 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాం కదా సార్, రైతు వారి కుటుంబాలు ఇవన్నీ. ఇక్కడ రైతు వారీగా వాళ్ళ జీవితాలే సంవత్సరం మొత్తం లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ట్ కు లాస్ అయ్యి వాళ్లకు అవకాశం లేక దీని మీద మైండ్ పెట్టలేకపోయింది.
సార్ అంటే ప్రధానంగా గుడి దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు దాటిందంటారు. అప్పటి నుంచి కూడా అంటే భూములు అప్పటి నుంచి దేవుని మాన్యానికి దేవుని కిందనే ఉన్నాయి. మనకు స్వతంత్రం రాకముందు దేవల్ అని ఉంది పట్టాలు. వాళ్ళు మన స్వతంత్రం రాకముందే భూమి సర్వే చేసినప్పుడు అది 1954 ఫిక్రీ అంటారు దాన్ని, ఏదో ఫిక్రీ సర్వే చేసినప్పుడు, ఆ సర్వే చేసినప్పుడు దేవాలయానికి కేటాయించారు. అది ఏ పరిమితి అయ్యా అంటే చౌతాయి ఇనాం, ఈ దేవాలయంలో ఎవరు అనుభవించినా ఈ దేవాలయానికి పన్ను కట్టి అక్కడ వాళ్ళు అది సేద్యం చేసుకోవాలి. అలా అన్నమాట. మాది పాతరపాడు గ్రామం, ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి మండలం పాతరపాడు గ్రామం అండి. నా పేరు మల్లారెడ్డి. మా ఊళ్ళో అతి పురాతనమైన యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. అది పూర్వం ఎప్పుడు మన జైనుల కాలం నాటి ప్రతిష్ట అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయానికి 600 ఎకరాల భూమి ఉన్నది అగ్రహారం. కానీ ఆ భూమి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా విలేజ్ ఉన్నప్పుడు దేవాలయం ఖమ్మం జిల్లాగా అయిపోయింది. అగ్రహారం మొత్తం వరంగల్ జిల్లాగా అయిపోయి అక్కడ రైతులు అందరూ ఆక్రమించుకున్నారు. అటు విషయమే ఎన్నోసార్లు మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎన్నిసార్లు విజ్ఞాపనలు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ మొత్తం రికార్డ్ అంతా తీసుకొచ్చి కూడా మహబూబాద్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఇస్తే కూడా అక్కడ రైతులకు పాస్ పుస్తకాలు కూడా ఆఫ్ చేసిండ్రు. మీకు కంపల్సరీ ఇప్పిస్తామని కూడా కలెక్టర్ గారు 2-3 సార్లు ఇది చేసిండ్రు. ఆర్డీఓ గారు కూడా ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. ఈ గుడి నడవటం కూడా చాలా కష్టంగా ఉన్నది. కేవలం గ్రామస్తుల సహకారంతో దేవుడి పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ కూడా చందాల రూపాయలు వసూలు చేసుకుని చేస్తున్నాం. ఎన్నిసార్లు అధికారులకు, కలెక్టర్లకు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎండోమెంట్ మినిస్టర్ ఇంటికి కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆయన కూడా పట్టించుకోలేదు. కాబట్టి మా దేవాలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం ఇప్పిస్తూ ఒక కొత్త పూజారి, ఇప్పుడున్న పూజారికి ఆరోగ్యం బాగలేక చేత కావట్లేదు అంటున్నారు. ఆ రోజుల్లో ఇంకా గ్రామ పెద్దలు ఉన్నారు సార్, చెప్పండి. అంటే ప్రధానంగా భూములు మీరు రాబట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే మొత్తం అవి గాలివారగూడెం గ్రామస్తుల చేతిలో ఉన్నాయి. వాళ్ళని ఒకసారి మేము ఎండోమెంట్ అధికారులతో పోయి కలిస్తే వాళ్ళు మా మీద దాడి చేశారు. తర్వాత మేము కోర్టులో వేసి 2006 సంవత్సరంలో దాన్ని హైకోర్టు తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినా కూడా మేము ఎండోమెంట్ వాళ్ళకి కానీ అక్కడ ఉన్న పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో తుమ్మలాశ్వరరావు గారు కొంత కృషి చేసి దాన్ని తొలగించేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలుండే దేవుని పేరు తీసేసి ధరణిలో ఎక్కకుండా చేసి దాన్ని ఆఫ్ చేయించగలిగాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు. ఇక్కడ వారు మొన్ననే లేఖ ఇస్తే ఆ లేఖను తీసుకుపోయి మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. వారి పర్యవేక్షణలో ఇప్పుడు మరిపేట ఎంఆర్ఓ గారికి రాశారు. దాన్ని అక్కడ ఉన్న గాలివారగూడెం గ్రామస్తులని, రైతుల్ని, ఎవరి ఆధీనంలో దేవుని భూమి ఉందో ఆ భూమి రైతులని, మా గ్రామస్తుల్ని కూర్చోబెట్టి మాట్లాడి దీన్ని సరి చేసే తప్ప ఈ దేవాలయం అభివృద్ధి చెందదు. అలాంటి పరిష్కారానికి మేము, ఎందుకంటే వాళ్ళు ఆక్రమించుకున్న దాన్ని మాకు ఇవ్వమంటారు. వాళ్ళే అంతటా వాళ్ళు దేవుని భూమికి ఎంత కౌలు వస్తుందో, ఆ గ్రామంలో కౌలు రేట్ ఎంత ఉందో అంత కౌలు కొద్ది తగ్గించి ఇచ్చినా కూడా మా దేవునికి, దేవాలయం మెయింటెనెన్స్ కి ఇక్కడ పూజారి లేక గుడి చాలా శిథిలావస్థలకు చేరుకొని ఉన్నది. ఇది ప్రభుత్వం వారు త్వరలో స్పందించి మా గుడికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి కావాలి? గుడి నిర్మాణం జరగాలి. ఇది భద్రాచలం గుడికి ఉన్న భూమి తర్వాత మా గుడికే ఉంది. అంత గవర్నమెంట్ ల్యాండ్స్, అది దేవాలయాలకు ఉన్న భూములు, ఇంతకంటే భూములు లేవు. ఏ గుడికైనా 6 ఎకరాలు ఉండొచ్చు. కానీ భద్రాచలం రాముల వారికి ఎంత భూమి ఉందో అంత 2వ స్థానంలో మా గుడికి ఉంది. కానీ దానికి చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఆచరించడానికి దేవునికి అలాంటి దోచుకోని పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి, ముఖ్యంగా మా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దృష్టి పెట్టారు. ఇంకా కాస్త మరింత దృష్టి పెట్టి దీన్ని దేవాలయానికి, మా స్వామివారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గుడి అయ్యగారు కూడా ఉన్నారా? ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం సార్. చెప్పండి, అంటే గుడి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఆదాయం లేక నాకు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో నేను చేస్తున్న గుడి పూజ, ఇక ముందైనా కొద్దిగా ఆదాయం వస్తుందనే ఉద్దేశంగా చేస్తున్నా. ప్రజెంట్ గుడి మొత్తం కూలిపోయింది, తర్వాత శిథిలావస్థలో ఉన్నది. ధూపదీప నైవేద్యాలు కూడా నూనె కూడా లేకపోతే ఎవరినో భక్తులను బతిలాడి నూనె తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రసాదాలు చేయడం కానీ అవన్నీ కూడా భక్తులను ఏదో అడిగి చేసుకోవాల్సి వస్తుంది. కానీ గుడికి ఆదాయం లేదు. ఇది మా గుడి పరిస్థితి. ఇంత చరిత్ర ఉంది కదా దేవాలయం.
అంటే దీంట్లో భక్తులు వచ్చే వాళ్ళు అంటే వాళ్ళది ఎలా ఉంటుంది? బాగా భక్తులు బాగానే ఉంటుంది. శనివారం వస్తారు, ప్రజా కార్యక్రమాలు ఉంటాయి, వస్తూనే ఉంటారు. తర్వాత ఏదైనా ఉంటారు, బియ్యం కదా చేస్తూనే ఉంటారు. కానీ అంత అది కూడా సరిపోనట్టుగా ఉంది. ఇప్పటికి ఆదాయం లేదు, ప్రహారీ గోడలు అవన్నీ కూలిపోయినాయి, గుడి మొత్తం శిలావస్థ చేస్తున్నది. కాబట్టి ఆ యొక్క ఆ వ్యవస్థ ఏమన్నా ఆదాయం అంటే ప్రధానంగా ఏం కావాలంటారు ఇప్పుడు ప్రభుత్వం? ప్రభుత్వం ఆ భూమి నుంచి కవర్ ఇప్పేమని కోరుతున్నారు. 480 ఎకరాల భూమి నుంచి కౌలు వస్తే మా గుడి డెవలప్ అవుతుంది. ఆ కౌలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. సరే, ఇంకో గ్రామ పెద్దలు ఉన్నారు అన్న, చెప్పండి. అంటే కృషి డెవలప్మెంట్ తో పాటు భూములు కూడా కొన్ని ఆక్రమించబడ్డాయి. అవి ఎలా అంటే మీకు ఆధీనంలోకి ఎలా రావాలంటారు? ఓం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి నమ. మా పూర్వీకులు, మా గ్రామస్తులు పెద్దలు చెప్పింది ఏంటంటే 13-14 శతాబ్దానికి సంబంధించిన స్వయంభూ వెలిసిన నరసింహస్వామి పురాతన దేవాలయం. ఈ రాష్ట్రాలు ఏర్పడి, జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ గాలివారిగూడెం ఇదంతా ఒకటే తాలూకాగా ఉన్నప్పుడు ఆ గాలివారిగూడెం గ్రామం కూడా మా కలిసి ఉన్నప్పుడు అందరూ కలిసి దేవుడు కళ్యాణము, పూజలు ఇవి చేసేవారు. ఆ భూములు తర్వాత కాలక్రమేణా జిల్లాలు వేరై పోయిన తర్వాత జిల్లాకు, ఖమ్మం జిల్లాకేమో దేవాలయం రావడం, భూములేమో వరంగల్ జిల్లాకు పోవడం, అట్లా వేరైపోయినాయి. వేరైపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అందరం కలిసి సమిష్టిగా కార్యక్రమాలు చేసేవాళ్ళం. తర్వాత ఊళ్ళ మధ్యన ఆధిపత్య కోరుతో డివైడ్ అయ్యి వాళ్ళు రావడం మానేసి ఆ భూములన్నీ కబ్జా చేయడం, అంటే ఆక్రమించుకొని వాళ్ళే అనుభవిస్తే మేము దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో నేను దాని మీద ఫైట్ చేసి పోవడం జరిగింది, కోర్టు చేయడం జరిగింది. ఆ రికార్డు అంతా ఒరిజినల్ తెప్పించుకోవడం చేసిన తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్చనకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఊరు విలేజ్ పోయినాము. వాళ్ళు మమ్మల్ని బెదిరించడం, కొట్టడానికి ప్రయత్నించడం, దౌర్జన్యం చేయడం జరిగింది. తర్వాత 2010-11లో తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో బాగా ఫైట్ చేయడం, రామరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా ఉండడం, అక్కడ రెడ్డి నాయక్ గారు మంత్రిగా ఉండడం, దాన్ని ఎంత ఫైట్ చేసినా అక్కడ రెడ్డి నాయక్ మంత్రి వాళ్ళ విలేజ్ కి సంబంధించిన నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్న భూములు కాబట్టి దాన్ని బయటికి రానియకుండా ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. అది కొంచెం మూవ్మెంట్ అయ్యి అప్పుడు కోర్టులో ఉన్న డిస్ట్రిబ్యూట్ లో ఉన్న భూముల్ని ధరణిలకు ఎక్కకుండా ఆఫ్ చేయడం ఆ రికార్డ్ అంతా మా దేవుడి పేరు మీద ఉండటం. ప్రజెంట్ గా సుమారు 500 ఎకరాలు, అది 470 ఎకరాలు భూమి, మిగతా 30-40 ఎకరాలు ఊరు ఉన్నది. దానికోసం మేము ప్రతి గవర్నమెంట్ లో ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈసారి ఏమైందంటే ప్రియతమ నాయకులు, అభిమానులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉండటం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ కావడం, ఈసారి మా దేవుడికి మంచి రోజులు వచ్చి మా భూమి మాకు వస్తుందనే ఆశాభావంతో మేము అంత ఎదురు చూస్తున్నాం. మా మంత్రి గారు కూడా మా దృష్టికి తీసుకెళ్ళాం, ఫేవర్ గా స్పందించారు. దానికోసం ట్రై చేస్తున్నాం. 100% మేము సాధించుకోగలుగుతాం. కాకపోతే గవర్నమెంట్ నుంచి పూజారి గారికి ఇక్కడ ధూపదీప నైవేద్యాలకు సాయం చేయకుండా అవుతుంది. ఎందుకంటే మాకు భూములు ఇన్ని ఉన్నాయి, మా రికార్డులో ఉన్నాయి కాబట్టి, ఉన్నది ఆదాయం ఉన్నది కాబట్టి మీ గవర్నమెంట్ నుంచి ఇయ్యమని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇదేమో ఇక్కడ వీళ్ళ అన్యకాంతం చేసుకుని అటు నుంచి మాకు ఇన్కమ్ ఏం లేదు. మేము చందాలు వేసుకొని కళ్యాణం చేయడం జరిపించడం. ఇప్పుడు మా విలేజ్ అందరిలో కూడా ఒక ఉద్యమం, వాళ్ళ ఊరంతా వచ్చినప్పుడు మన మీద ఫైట్ చేస్తున్నా, మనం ఎందుకు రాకూడదనే ఊళ్ళో కూడా ఒక భావన వచ్చింది. ఈసారి మేము దేనికైనా రెడీగా ఉన్నాం. వాళ్ళు ఎంతలో వచ్చినా అన్ని విధాలుగా గవర్నమెంట్ పరంగా కానీ, దౌర్జన్యం కానీ దీనికి రెడీగా ఉండి మా భూములు మీకు ఖచ్చితంగా సాధించుకుంటాం. మాకు మా మంత్రి గారు కూడా ఫేవర్ ఉన్నారు కాబట్టి దాన్ని చేయగలుగుతామని ఆశాభావం. అన్న మీరు చెప్పండి, మీ పేరు? చెప్పండి అన్న. అంటే ఏమనుకుంటారు? ఇట్లాగా మంత్రి గారు ఉంది కాబట్టి మాకు వస్తుందని నమ్ముకుంటున్నాను. చేస్తానని చెప్తూనే ఉన్నాడు. ఎంపీ కూడా ఎన్ని సంవత్సరాలు అయింది ప్రస్తుతం అంటే ఇక్కడ ఫైట్ చేయండి భూములు? ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సరే, ఇంకో గ్రామ పెద్దలు మళ్ళీ ఉన్నారా అన్న? చెప్పండి. నా పేరు వెంకటనారాయణ. మా ఊళ్ళో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానమైన దేవాలయం. ఈ గుడికి సంబంధించిన భూమి రూపంలో పైసా ఆదాయం లేదు. కనీసం దేవుని కార్యక్రమాలు కానీ, నిత్య కైంకర్యాలు కానీ, పూజా విధానాలు కానీ, నూనె కానీ, ధూపదీప నైవేద్యాలు కానీ, ₹1 కూడా దేవుని ఫండ్ అనేది ఏం లేకుండా అయిపోయింది. పేరుకి మాత్రం దేవునికి ల్యాండ్ ఉన్నది అనేది ప్రభుత్వ రికార్డులో ఉన్నది. ఏమన్నా టీటీడీ ద్వారా కానీ, ఎండోమెంట్ ద్వారా కానీ అయ్యగారికి ఏమన్నా నెల సరిగా ఏమన్నా జీతభత్యాలు ఇవ్వడానికి కూడా భూమి ఉన్నదనే ఉద్దేశంగా ఏం రాలేకపోతుంది. కాబట్టి కళ్యాణోత్సవానికి కూడా గ్రామ ప్రజలు తలా ఇంత చందాలు వేసుకొని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. పోయిన సంవత్సరం కూడా జరగలేదు, కళ్యాణానికి ఖర్చు ఎక్కువ వస్తుందని. భూమి ఉన్నది కానీ
దేవుని దేవల్ల మా మంత్రి గారు, ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఈయన ద్వారానైనా బయటపడి ఆ భూమి వాళ్ళకానే ఉంటది, వాళ్ళే చేసుకుంటారు. కాకపోతే ప్రతి సంవత్సరం దానికి ఎంతో కొంత నలుగురు వాళ్ళు మేము కూర్చొని మాట్లాడిన విషయంలో కూర్చొని ఒక దానికి సంవత్సరానికి ఇంత అనేది ఒక కౌలు రూపంలో ఇస్తే దేవుని పునఃప్రతిష్ఠ అనేది జరగాలి. కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అన్న చెప్పండి, ప్రస్తుతం అంటే గుడి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు గుడి పరిస్థితి ఎట్లుందంటే దాదాపుగా అన్ని కార్యక్రమాలు మొత్తం కూడా జరగకుండా ఉండిపోయినాయి. 538 ఎకరాల భూమి ఉండి దేవుడు నిరుపేదగా మిగిలిపోయాడు అనమాట. అంటే వచ్చిపోయే గవర్నమెంట్లు ఎట్లున్నాయంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేము చేస్తాం అని చెప్తారు కానీ ఏం కావట్లేదు. ఈ గవర్నమెంట్ మీద మాకు ఎందుకు నమ్మకం వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ మిగతా ఉన్న దేవాలయాల భూమి గిట్ట అంటే వేరే భూములు వేరే వాళ్ళకి ఎక్కడేయకుండా చేస్తారు. అంటే ప్రైవేట్ వ్యక్తులకి ఎక్కడేయకుండా భూమిని ఉంచుతారు. కాబట్టి దేవుడి భూమి ఈసారైనా దేవుడికి వస్తుందనే నమ్మకం మాకుంది. ఈ దేవుడి భూమి కనుక మాకు వస్తే మాకు ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కానీ, ఇక్కడ దేవుడి పెళ్లిళ్ళు కానీ, దేవుడికి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేరే వాళ్ళని సహాయం అడగకుండా జరుగుతాయి. ఇంతకుముందు ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తులు సందాలు వేసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ దేవుడికి ఇంత భూమి ఉందని భద్రాచలం దేవస్థానం తర్వాత పాతర్లపాడు దేవస్థానానికి ఉన్న భూమి రెండవది అనమాట. ఈ రెండో దశలో ఉన్న భూమి అంటే ఇంత భూమి ఉంచుకొని కూడా మేము బయట వ్యక్తుల్ని అడిగి కళ్యాణం జరిపించవలసి వస్తుంది. కాబట్టి మనకు గవర్నమెంట్ అధికారులు మారినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఈ అధికారులు కూడా స్పందించట్లేదు. ఈ అధికారులు కాక స్పందించి అంటే దేవుడి భూమి దేవుడికి పట్టా చేసి ఇవ్వడానికి కూడా కొంతమంది కలెక్టర్లు గాని అధికారులు గాని వెనకడుగేస్తారు. ఈసారి అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎట్లా చేసైనా మా దేవుడి భూమి మాకు రావాలి, ఆ విధంగా వచ్చే విధంగా కూడా మేము ఫైట్ చేస్తా ఉంటాం. లాస్ట్ ఎకరం వచ్చేదాకా కూడా మేము పోరాడతామని చెప్తున్నాం. అదే విధంగా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవి కూడా ఆగవు. ఎప్పుడైతే మాకు ఈ ల్యాండ్ మాకు మొత్తం కూడా వస్తుందో అప్పటి నుంచి మా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంకా ఫేవరబుల్ గా ఉంటామని తెలియజేస్తూ మేమందరం కూడా మా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారికి ఈ ఏరియా ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఈ దేవుడి భూమిని ఖచ్చితంగా తీసుకొస్తారని మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద నమ్మకం ఉంచి చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు ఈ న్యూస్ వారిని మీకు కోరేది ఏంటంటే మా గ్రామం నుంచి ఈ వీడియోని మీరు వైరల్ చేసి మా భూమిని మాకు వచ్చే విధంగా సహకరించి మా లక్ష్మీనరసింహస్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము ప్రత్యేకంగా మేము మనసారా కోరుకుంటున్నాం. తప్పకుండా. మా దేవాలయంలో గవర్నమెంట్ వారు ధూపదీప నైవేద్యాలకు శాంక్షన్ చేసేది ఉంది. భూములు లేని దేవాలయాలకు చేస్తున్నారు. మా దేవాలయానికి భూమి ఉంది, బి గ్రేడ్, కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ధూపదీప నైవేద్యాలకు కానీ ఏది ఇవ్వట్లేదు. కాబట్టి ఇన్ని వందల ఎకరాలుండి కూడా ఒక మెతుకు నరసింహస్వామికి ముట్టకపోతే ఏ అధికారికి మొరపెట్టుకుని 25 సంవత్సరాల నుంచి ఏ చేసినా ఒకసారి అధికారికి మనం ఇచ్చి, నేను చెప్పాను కదండి, దైనందిన జీవితంలో వాళ్ళ అమ్మడి తగిలి మనం చేయించుకోవాలి. ఇప్పటి నుంచి పట్టుదలగా మేము తిరుగుతాము. మీరు కూడా వైరల్ చేయండి. మేము కూడా దాన్ని పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా దానికి ఏది కావాలో తిరుగుతున్నాం. అది మాత్రం వాళ్ళ పేరు మీద కాదండి. మొన్న కలెక్టర్ గారే చెప్పారు, నాట్ ట్రాన్స్ఫరబుల్. అది చౌతాయి ఇనామ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. వాళ్ళు 100 సంవత్సరాలైనా వాళ్ళది కాదది. సరే, ఓకే. మనం సుమారు 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన పాతర్లపాడులోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటే చరిత్రాత్మకంగా అలాగే ఆధ్యాత్మికంగా అన్నిట్లో ముందుంటూ అలా దీనికి సంబంధించిన సుమారు 538 ఎకరాల భూములు అంటే చౌతా ఇనామీ దాన్ని కౌలుకు తీసుకొని దానికి సంబంధించిన కౌలు ఇవ్వకపోవడం, దాన్ని అలాగే ఆక్రమించుకోవడం తోటి ప్రస్తుతం గుడి చరిత్రాత్మకంగా మాత్రం చాలా వెనకబడి ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత పురాతనమైంది కూడా, ఒకసారి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. అయితే గ్రామస్తులు కోరేది ఏంటంటే ముఖ్యంగా గుడి సదుపాయాలు, మరామతులు, పర్యాటక అభివృద్ధి తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గుడికి చెందిన భూములు ఆక్రమించబడ్డాయనే ఆరోపణలు గ్రామంలో తీవ్రంగా ఆందోళనకు కారణమయ్యాయి. ఈ పవిత్ర క్షేత్ర రక్షించేందుకు అధికారులు వెంటనే స్పందించాలని, అలాగే స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మిగతా అధికారులు కూడా అందరూ స్పందించి గుడికి సహకరించాలి. అలాగే భూములు కూడా మళ్ళీ యథావిధిగా భూమి కిందనే ఉండేటట్టు సహకరించాలని వారందరూ కోరుతున్నారు. దీంతో పాటు ఒకసారి మనం గుడి లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీనరసింహ స్వామి
ఒకసారి మన దేవాలయం లోపల చూడవచ్చు. అప్పటి కట్టడాలతోటి కాకతీయుల అంతకన్నా ముందు చాలా కట్టడాలతోటి అత్యాధునికంగా ఉంది. ఇక్కడ పూజారి కూడా ప్రస్తుతం పూజారి గారు ఉన్నారు. ఆయన కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నాకు కనీసం జీతపత్యాలు దీప నైవేద్యాలకు కూడా ఇక్కడ కనీసం అంటే వెళ్ళట్లేదు. భక్తులు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే తప్పితే ఇన్ని భూములు ఉన్నప్పటికీ ఇంత చరిత్ర ఉన్నప్పటికీ మాత్రం ఎలా లేదనేది కూడా అయ్యగారు పూర్తిగా చెప్తున్నారు. దాంతో పాటు గ్రామస్తులు ముఖ్యంగా భూములని యథావిధిగా అంటే ఇంతకుముందు మొత్తం వరంగల్ జిల్లాలో ఉండేది, తర్వాత పాతలపాడు అనేది ఖమ్మం జిల్లాకు మారింది. మారడంతో భూములన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మహబూబాద్ జిల్లాకు ఏర్పడ్డ నూతన జిల్లాకు ఏర్పడ్డ మహబూబాద్ జిల్లాలోనే 535 ఎకరాలు ఉన్నాయి. దాంతో గాలివారిగూడానికి చెందిన కొంచెం మంది చేసుకుంటున్నారు తప్ప దానికి కౌలు ఎలాంటివి కూడా ఇవ్వడం లేదు. దాన్ని పట్టాలు చేసుకునేటందుకు ప్రయత్నం చేసి ఆక్రమించేటందుకు అన్యాక్రాతం అవుతున్నాయనేది గ్రామస్తులు ఆరోపించి ఈ రోజు క్యూన్యూస్ ని సంప్రదించారు. దీనిపై మనం ప్రత్యేక స్టోరీ కూడా చేస్తున్నాం. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది యాదగిరిగుట్ట అంత చరిత్ర కలిగిన అంటే భద్రాచలం భూములు, రామాలయం భూములకు ఉన్నంత భూములు కూడా ఈ గుడికి ఉన్నాయి. అయినప్పటికీ డెవలప్మెంట్ లేకపోవడం, చుట్టుపక్కల భక్తులు కూడా అంటే వాళ్ళు కూడా ఒకసారి చూసి ఇది డెవలప్ చేస్తే బాగుంటది అనేది గ్రామస్తులతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి కూడా ఇక్కడ పాలేరులోనే ఎమ్మెల్యేగా ఆతిథ్యం ఇస్తున్నారు కనుక ఆయనని ఒక చాలాసార్లు కలిసాం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా గుడి డెవలప్మెంట్ తో పాటు భూముల్ని కూడా ఇవ్వాలి, మాకు ఊరు డెవలప్మెంట్ కోసం పర్యాటక కేంద్రాన్ని కూడా మార్చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సునీల్ తో వెంకన్న, క్యూను.